బాలార్కప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్వలం శాంతం నాదవిలీన చిత్తపవనం శార్దూలచర్మాంబరం బ్రహ్మజ్ఞై సనకాదిభిః పరివృతం సిద్ధైః సమారాధితం దత్తాత్రేయముపాస్మహే హృది ముదాధ్యేయం సదా యోగిభిః. స్నాతకవ్రత ప్రకరణం. స్నాతకం చేసుకునేవాడు అలంకారాలు చేసుకుంటున్నాడు. శాస్త్రసమ్మతమైనటువంటి అలంకారాలు మంత్రపూర్వకంగా ఏకాగ్నికాండ ఇవన్నీ కూడాను స్పష్టంగా ఉపదేశం చేసింది. ప్రస్తుతం కంఠంలో మెడకి ఇట్లాగా ఆభరణంలాగా విలువైనటువంటి బంగారాలు, మణులు, వజ్రాలు అట్లాంటి వాటితో కానీ వాళ్ళ విభవానుసారంగా దారంతో గుచ్చి మెడలో వేసుకోవడం కానీ ఏదైనా వాళ్ళు చేసే విధానం ప్రకారంగా ఆ వేసుకునేటప్పుడు ఆ ఆభరణాన్ని గురించి వర్ణన ఈ మంత్రం చెబుతుంది. ఈ మంత్రంతోనే దాన్ని వివరణ అంతా జరుగుతోందన్నమాట. దానికి అర్థం ఇయమోషధేత్రాయమాణా సహమానా సహస్వతి సామా హిరణ్యవర్చసం బ్రహ్మవర్చసినం ఆకరోతు. అక్కడ అంటాడు దాంట్లో బంగారపు గుణికలు ఉన్నాయి. బంగారం అంటే అది తైజసం, సువర్ణం తైజసం అని చెబుతుంటూ ఉంటారు తర్కశాస్త్రం వాళ్ళు. కానీ ఇక్కడ పృథివీత్వేన శృతి, పృథివీగా దాన్ని స్తోత్రం చేస్తోంది ఈ మంత్రం. అదేమిటండి, తైజసమైన పదార్థాన్ని పృథివీగా ఎలా స్తోత్రం చేస్తోంది అని అనుమానం. నిజమే, తైజసంగానే చెప్పాలి. కానీ సహజంగా పృథివీలోంచే ఆ బంగారం కూడా వస్తుంది అని చాలామంది చెబుతుంటారు. తర్వాత పృథివీ అనేక రకాలుగా మారిందండి. ఇప్పుడు పాషాణం ఉంది, అది కూడా పృథివీనే. గడ్డ కట్టితే అది పాషాణం అంటాడు. మెత్తగా భూమి ఉంటే అది మరో రకంగా చెప్తారు. నాట్లు వేయడానికి మెత్తగా చేసుకుంటారు. జలం కూడా ప్రవాహ రూపంగా వెళ్ళేది ఉంటుంది, తటస్థంగా ఉండే ఒక జలం ఉంటుంది, గడ్డ కట్టిపోయినటువంటి జలం కూడా ఒకటి ఉంటుంది. దాన్ని కరక అంటారు సంస్కృతంలో. అట్లా ఇక్కడ కూడాను భూమిలో మరి ఇలాంటి లోహాలు కూడా దాంట్లో దొరుకుతాయి అని ఆ నిధిజ్ఞులు, ఆ శాస్త్రం చదువుకున్న వాళ్ళు చెబుతారు. ప్రస్తుతం ఈ మంత్రం మాత్రం దాన్ని భూమిగా దాన్ని వర్ణిస్తూ ఇలా అంటుంది. దాంట్లో ఉండేటటువంటి ఒకనొక ఆ మణుల గురించి మాట్లాడుతూ ఓషధే త్రాయమాణ. ఈ భూమి అనేది ఏం చేస్తుందంటే ఓషధులన్నిటిని రక్షించడం కోసం కదండి భూమి. భూమి లేకపోతే భూమిలో సౌష్ఠవం కూడా ఉండాలి. భూమిలో చవిటి భూమి ఉందనుకోండి, ఆ భూమి ఊషర క్షేత్రం. దాంట్లో మనం ఏదైనా గింజ వేసినా కూడా విత్తనం కూడా మాడిపోతుంది అన్నమాట. అది నిరుపయోగమైనటువంటి భూమి అది. అలా కాకుండా మంచి పంటలు పండేటటువంటి భూమి మరొకటి ఉంటుంది. శ్వేతమూర్తి కానీ మరొక మూర్తి ఉంటుంది, తెల్లగా ఉంటుంది ఆ మట్టి. నల్లగా ఉండే మట్టి కొన్ని ఉన్నాయి. ఈ రకరకాలుగా ఆ భూమి రకరకాలుగా కనపడుతూ ఉంటుంది. ఏ భూమిలో ఓషధులన్నీ అభివృద్ధి చెందుతూ ఉంటాయో, ఓషధీనాం ఆధారభూత ఇయమోషధేత్రాయమాణ. ఈ భూమి ఓషధుల్ని రక్షించడం కోసమని దీన్ని రక్షిస్తుందండి. ఓషధులన్నింటినీ కూడాను, ఆ చెట్లన్నీ కూడాను అభివృద్ధి చెందుతున్నాయి అంటే ఆ భూమి దానికి ఎంతో బలమిస్తోందన్నమాట. సహమాన సహస్వతి. అంతేకాదు సహమాన, అన్ని కార్యాలలో అన్ని విషయాల్లో కూడాను సమర్థవంతంగా ఉంటుంది భూమి. మనం ఎన్నైనా మనం చేసుకోవచ్చు భూమి మీద. వ్యవసాయం చేస్తున్నారు, అలాగే కొన్ని బస్సులు బాగా వేగంగా పెడుతున్నాయి, రైళ్లు పెడుతున్నాయి. ఇలాంటివన్నీ కూడా ఎన్నో పనులు, ఒకటి కాదు రెండు కాదు, అన్నిటినీ సహిస్తోంది అన్నమాట. సహమాన సహస్వతి. మంచి బలం కలది. ఎంత మనం ఆ భూమి మీద గట్టిగా కొట్టినా కూడా అంత తేలిగ్గా అది పోయేదేం కాదు. అటువంటి ఆ భూమి నన్ను హిరణ్యవర్చసం సామా హిరణ్యవర్చసం బ్రహ్మవర్చసనం ఆకరోతు. అది నాకు బంగారు ఛాయలు ఇచ్చుగాక ఈ భూమి. ఆ మాలలో ఉన్నవన్నీ కూడాను భూ వికారాలై ఉంటాయి ఇంచుమించుగా. క్రమక్రమంగా మనం వేదాంత మర్యాదలో చూసినట్టయితే ఆ
అంతా ఏ పదార్థములు ఏ రకంగా మొట్టమొదటిలో పరమాత్మ నుండి సృజింపబడ్డాయో, తర్వాత వాటి యొక్క వికారాలు ఎలా ఉంటాయో ఇవన్నీ కూడాను మనం శాస్త్రాల్లో చదువుకుంటూ ఉంటాం. కాబట్టి అవన్నీ కూడాను బంగారు ఛాయ. అలాంటి ఛాయ నాకు ఈ శరీరానికి అంతటి కూడాను కలుగుగాక అని కోరుకుంటున్నాడు. సామా హిరణ్యవర్చసం బ్రహ్మవర్చసినం కరుతూ. బ్రహ్మవర్చస్సు అండి, జగదగా మెరిసిపోతున్నాడు. ఆభరణాలు పెట్టుకుంటే ఒక్కొక్కడు మనిషి చూసినట్టయితే చాలా బాగుంటాడండి. ఆ బంగారం అటువంటిది అన్నమాట, మనిషికి చాలా ఆనందాన్ని కలగజేస్తుంది అనమాట. తర్వాత ఇంకో మంత్రంతో కంఠంలో ధరిస్తున్నాడు ఆ ఆభరణాన్ని. ఏమిటో తెలుసా అది? అపాశోశిరో మే మాసగుంశారీ శివో మోపతిష్టస్వ దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతగుం శరద్యాయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ అనే మంత్రంతో కంఠానికి ధరించుకుంటున్నాడు, మెడలో వేసుకుంటున్నాడు అని దానికి అర్థం అనమాట. అతను అంటాడు, ఆపాశోసి, ఓ ఆభరణమా, నువ్వు పాశం కాదు, అపాశోసి. లోకంలో పాశాలు కొన్ని ఉంటాయి కదండి. నువ్వు వరుణ పాశమని, యమపాశమని, మనకి ఇవన్నీ కూడా వింటూ ఉంటాం. పాశం వేసి యమధర్మరాజు లాక్కెళ్ళిపోతాడని. సహజంగా వాడి నుంచి కంఠానికే పెడతారండి ఆ పాశాలు. వాడు లేకపోతే ఇప్పుడు ప్రాణత్యాగం చేసేవాడు కూడా కొంతమంది మెడకి గురి పూసి దేహాన్ని సాధించడం, అది కూడా అక్కడక్కడ చూస్తుంటాం, మనం వింటూ ఉంటాం. అందరూ ఈ మెడక వేస్తారు. ఇప్పుడు మనం కూడా మెడలో వేసుకున్నాం, ఆభరణం వేసుకుంటున్నాం అన్నమాట. ఇది ఇలా వేళ్లాడుతోంది ఇక్కడ దాకా. ఇది ఏదన్నా పాశమా ఏమిటి ఇలా వేసుకున్నాడు? ఏదన్నా పాశం వేసి ఎవరైనా లాక్కెళ్ళిపోవడానికి వేసుకున్నటువంటి పాశమా అని ఒకనొక అనుమానం కలిగే అవకాశాలు ఉన్నాయి దీని మీద. అప్పుడు అంటాడు ఈ మంత్రంలో, ఇది నువ్వు పాశం కాదు కదా, ఒక కంఠాభరణమా అంటే అదే బిగిసిపోయి చివరికి అదే ప్రాణానికి హాని కలగజేస్తుందేమో అని కూడా అనుకోవచ్చు. అదేంటంటే అంత మరి అలా జరుగుతుందా అని నాకు ఒక భావన. అంటే ఏం లేదు, అది మెడలో ఉన్న దాన్ని ఏ దొంగైనా లాక్కుకోవడం కోసం లాగాడు అనుకోండి, వాళ్ళ మెడకేది పీకేది అది పాశం అయిపోయి ప్రాణం కూడా పోతుంది. అటువంటి స్థితిలో దానికి పాశం అని కూడా అనటానికి అవకాశం వస్తుంది. కానీ సహజంగా అలాంటివి ఎప్పుడో తప్ప జరగవు కదా. అందువలన అపాశోసి, ఏ దొంగలు ఎవరు కూడా మరి ఎవరు కూడా నిన్ను ఎవరు ఏం చేయలేరు, పాశం మాత్రం కాదు అని అని చెబుతున్నాడు అనమాట. నా పురస్థానం ఉండే ఇలా వేళ్లాడుతోంది, ఈ రొమ్ము దాకా ఇట్లా వేళ్లాడుతోంది. ఆ ఉరస్థానాన్ని నువ్వు ఎటువంటి ఇబ్బంది దాన్ని కలగజేయక ప్రాణానికి హాని కలిగేటటువంటి ప్రయత్నం నువ్వు చేయమోకే. అపాశోశిరో మే మాసగుంశారీ శివో మోపతిష్టస్వ. నీవు మెడలో గ్రహింపబడుతున్నావు, అది ఈ రకంగా ప్రమాదాన్ని ఎప్పుడు ఒకనొక సమయంలో కాకుండా ఉండాలి అనేది. శివోమోపతిష్టస్వ, నాకు మంగళప్రదమై మంగళ కారణంగా నా మెడలో నువ్వు అలంకారంగా ఉండవలసిందిగా, నాకు దీర్ఘాయుష్మంతునిగా నన్ను చేయవలసిందిగా కోరుతున్నాను అని అన్నాడు. బంగారం అనేటటువంటిది ఇది మనం కర్మకాండలో ఉన్నాం. ఒకనొక స్నాతక వ్రతం లేకపోతే మరో ఒక కర్మానుష్ఠానాలు ఏదైనా కావచ్చు. కానీ మనం ఉన్న వాటిల్లో విలువైనటువంటిది బంగారం కనుక అది ఆయుర్వై హిరణ్యం ఆయుష్య ఏవైనా వ్యతిక్షరంతి అని నీళ్లు కలుతారు. అది ఆయుర్భాగ్యాన్ని పెంచుతుందని ఆ స్వర్ణోదకం మీద పోయడం అనేటటువంటిది మనకి వివాహ ప్రకటనలో కూడా మనం చూస్తాం. ఏ రకమైనటువంటి దోషాలు ఉండకూడదని. చూడండి, ఒక మాటలో అపస్తంభ మహర్షి మాట్లాడుతూ అన్నాడు, అదర్శనే జ్యోతిషాం దర్శనం అంటాడు ఆయన. అంటే అదర్శనీయే, చూడటానికి వీలు చూడకూడనటువంటి వస్తువులు చూసినప్పుడు, చూడకూడని వాళ్ళని చూసినప్పుడు జ్యోతిషాం దర్శనం అంటాడు ఆయన. అంటే జ్యోతి స్వరూపులైనటువంటి సూర్యుని కానీ అటువంటి వాటిని చూడాలి అని సామాన్యకారైన ఈ వాక్యానికి అర్థం కనపడుతోంది. చూడకూడని వాడు అని అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి రోగగ్రస్తులలో దొల్లి ఉందనుకోండి, అది మనం నిజంగా చూడకూడదు. అది పాపాలలో కొంచెం అది ఎక్కువ పాపం వలన అటువంటి సంక్రమిస్తుంది అని శాస్త్రకర్తలు చెబుతారు. వైద్య శాస్త్రజ్ఞులు కూడా దాని గురించి మాట్లాడతారు.
దాన్ని నివారణ చేయడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ అసాధ్యం కాకపోవచ్చు, అవ్వచ్చు. అదంతా వైద్యుల విషయం మనకు అవసరం విషయం ఎడగా పెట్టండి. కానీ దాన్ని మనం చూడకూడదు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే సూర్య భగవానుడు చూడాలి. మరి సూర్య భగవానుడు ఎప్పుడు ఉండడు కదా, రాత్రిల పూట అప్పుడు ఏం చేస్తారు అడిగాడు. అది జ్యోతి స్వరూపమైనటువంటి బంగారాన్ని చూసినట్లయితే ఆ దోషం పోతుంది. అందువల్ల కర్మకాండ రీత్యా బంగారం అనేటటువంటిది వేదాంత శాస్త్రం కాదు, అది విషయం, అక్కడ విషయాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ మాత్రం బంగారాన్ని మనం ధరించాలి అని, అది చూసినట్టయితే చూడకూడని వాళ్ళను చూసినటువంటి పాపం పోతుంది అని కూడా శాస్త్రాలు వాళ్ళు చెబుతూ ఉంటారు. కాబట్టి దీర్ఘాయుత్వాయ శతసారదాయ శతకం శరద్యాయుషే వర్చసే జీవాత్మై పుణ్యాయ. అందువలన చిరజీవి కాలం 100 సంవత్సరాలు ప్రధానంగా వేదాలు అంగీకరించినటువంటి ఆయుర్భాగ్యం అనుకోండి. అటువంటి ఆయుర్భాగ్యం మాకు ఉండాలని, నువ్వు మాకు ఎటువంటి ఇబ్బంది కలగజేయకూడదని అపాశోశిరో మేమాసంసారి శివో మోపతిష్ఠస్వ దీర్ఘాయుత్వాయ శతసారదాయ శతకం శరద్యాయుషే వర్చసే. మంచి వర్చస్సు, కాంతి, తేజస్సు అండి. బంగారం పెట్టుకున్నవాడు తగదగా మెరిసిపోతూ ఉంటాడు. జీవాత్మై పుణ్యాయ అండి, పుణ్యమైనటువంటి 100 సంవత్సరాల జీవనం అన్నమాట. అంటే పాపాలు కూడా పోగొట్టి పవిత్రమైంది ఆ ఉదకం కనుక రోజు మీద పడుతున్నట్లయితే దానివల్ల కూడా మనకి శారీరకమైనటువంటి చర్మానికి సంబంధించిన వ్యాధులు లేకుండా పోవటానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాధిగ్రస్తుని చూసినా కూడా బంగారాన్ని దర్శించినట్టయితే ఆ దోషం పోతుంది అని మనకి శాస్త్రాలు కనపడుతున్నాయి. అటువంటి మంగళ స్వరూపమై నువ్వు ఎప్పుడు నన్ను సేవించవలసింది, నా దగ్గర ఉండవలసింది అని ఈ రకంగా కోరుతూ, ఈ రకంగా ప్రార్థన చేసుకుంటూ దాన్ని మెడలో ధరిస్తున్నాడు ఈ స్నాతక వ్రతం అనుష్ఠించేటటువంటి వాడు. చూశారా, ఈ విషయంలో బంగారాన్ని గురించినటువంటి మాటల్లో 2 మాటలు. కాటక ప్రకరణంలో ఒక విశేషం రాశాడు. ప్రజాపతి గారు బ్రహ్మదేవుడు అండి సృష్టి చేయటం ప్రారంభించాడు. చేస్తే ఆయన తపస్సు చేశాడు మొట్టమొదటిలో. ప్రతిదానికి ప్రజాపతి తపోతప్యత అంటుంటాడు. ప్రజాపతి కామీత ప్రజా జయజేతి తపోతప్యత అని ప్రతిచోట తపోతప్యత అంటుంటాడు. అన్నింటికీ తపస్సు చేస్తాడు. తపస్సు చేశాడు. అక్కడి నుంచి ఆయనకి ప్రజలు రాలా, బంగారం వచ్చి ఏం చేయాలి అనుకున్నాడు. దీని కనుక హోమం చేస్తే తపస్సుతో పాటు హోమం కూడా చేసినట్టు అవుతుంది, మనం ప్రజలను సృష్టించడం కుదురుతుందని అగ్నిలో పడేసేట. ఏం జరగల. తనకేదో ప్రజా సృష్టి విషయంలో ఏదో ప్రతిబంధకం ఉంది, అందువల్లనే ప్రజలను సృష్టించలేకపోతున్నాడు. ఆ ప్రతిబంధకం ఈ బంగారాన్ని హోమం చేయడం వల్ల పోతుంది అని ఆలోచించాడు, కానీ జరగల. అగ్నిలో వేశాడు. మళ్ళీ బంగారం 3 సార్లు వేశాడండి. ఇక అప్పుడు ఆలోచించాడు ఆయన, అబ్బాయి బాహ్యమైనటువంటి అగ్నిలో వేస్తే మనకి ఎటువంటి ప్రయోజనం సమకూరటం లేదు. మరి మన ప్రతిబంధకం, ప్రజా సృష్టికి ఏ ప్రతిబంధకం ఉందో ఆ ప్రతిబంధకం తొలగటం లేదు. ఆంతరమైనటువంటి అగ్నిలో కనుక వేసినట్లయితే అప్పుడు ఒకవేళ ఈ దోషం మనకు పోతుందేమో అని ఆలోచించి అయినా శారీరకంలో జఠరాగ్ని లోపల ఆయన ఆంతర అగ్నిలో దాన్ని తదాత్మన్యేవ హృదయే గ్నువైశ్వానరే ప్రాస్యతు తదస్మా అచ్ఛదయతు. అలా ఆంతర అగ్నిలో ఆయన దాంట్లో హోమం చేసుకున్నట్టండి. అప్పుడు ఆయనకి సృష్టికి సంబంధించిన ప్రతిబంధకాలు పోయినాయిట. అంటే బాహ్యాగ్ని కంటే ఆంతరమైనటువంటి అగ్ని చాలా గొప్పది అనే విషయం దీంతో తెలుసుకున్నాడు ఆయన. అందుకోసమని దాని కింద వ్యాఖ్యానం చెబుతూ ఆ శృతి వాక్యాలన్నీ మాట్లాడుతూ ఉంటాయి. తస్మాద్ధిరణ్యం కనిష్టంధనానాం భుంజత్ ప్రియతమం హృదయ జగుంహి అని అంటుందండి. అంటే బాహ్యాగ్నిలో హోమం చేసినా కూడా ఆ బంగారం వలన బ్రహ్మదేవుడికి సృష్టి ప్రతిబంధకం పోలేదు, ఆంతరమైనటువంటి అగ్నిలో వేస్తే పోయింది. అందుకోసమని మనం ఆ అనుభవం, ఆంతరం అంటే శరీరము, అంతర్ అన్నమాట అర్థం. కాబట్టి బాహ్యమైనటువంటి ధనాన్ని నువ్వు తీసుకెళ్ళి బాహ్యంగా పెట్టులో కానీ నాకర్లో కానీ ఎక్కడో అక్కడ బంగారం కానీ ఆభరణాలన్నీ మనం దాచుతున్నాం. అవి బాహ్యమైనటువంటి చోట్లు ఉండిపోతున్నటువంటి బంగారం, ధనం. కొన్ని ధనం కూడా దాస్తూ ఉంటారు, బంగారం దాస్తూ ఉంటారు, విలువైన పదార్థాలన్నిటి కూడాను తాకట్టు దాస్తూ ఉంటారు.
దాంట్లోనే పరిమితంగా ఉంటాయి. దానివల్ల వీడికి ఏం ఉపయోగం? బాహ్యాజ్ఞలో వేస్తే ఆయనకు ఉపయోగం రాలేదు కదా, ఆంతరాజ్ఞలో వేసినట్టయితే ప్రయోజనాన్ని పొందాడు కదా. అందువలన నీ బంగారాన్ని కూడా నువ్వు అలా ఊరికే బాహ్యంగా పెట్టెల్లో పెట్టుకుని ఉపయోగం లేదయ్యా. దానికి ఈ శరీరానికి నువ్వు తాకి ఈ శరీరానికి అనుభవించావు అనుకో, అర్థమవుతున్నప్పుడు అది దానివల్ల నీకు ప్రయోజనం ఉంటుంది. అందువలన అనుభవించినటువంటిదే గొప్పది, శరీరంతో సంబంధం కలిగినటువంటిదని ఒక సిద్ధాంతం అంతా కూడా కాటకాలలో చెప్పారు. ప్రసంగం వచ్చింది కనుక అందుకోసం ఈ మాటలు మాట్లాడుతున్నాను. హృదయ జగుంహి తస్మాద్రణ్యం కనిష్టంధనానాం భుంజత్ ప్రియతమం. అనుభవించింది గొప్ప, ఆ శరీరానికి ఉన్నటువంటిది అనుభవించినటువంటి అది అనుభవించడం అంటే. వాడు పెట్టుకున్నాడు, అనుభవిస్తున్నాడు, వాడుకుంటున్నాడు. తీసుకెళ్ళి ఎక్కడో లాకర్లో పెట్టాడు, రేపు ఏం జరుగుతుందో తెలియదు. లాకర్లో కూడా లాకర్లు మాయమైపోతున్నాయని చెబుతున్నారు ఈ మధ్యకాలంలో. కాబట్టి అలాంటిది ప్రయోజనం లేదు కదా అని ఆ భావంతో మాట్లాడుతూ ఇక్కడ కూడా ఈ మంత్రంలో అంటాడు. అపాశారే శివో మోపతిష్టస్వ దీర్ఘాయుత్వాయ శతసారదాయ శతగుంశే జీవాత్వై పుణ్యాయ అని అనుభవించినటువంటి దాన్ని చాలా మంచిది అనే భావం పరంపర. ఈ రకమైనటువంటి భావాలన్నీ కూడాను ఈ రకంగా మంత్రం చెప్పి కంఠంలో ధరించాడు. ఈ పైన ఒక చిత్రమైనటువంటి విషయం, చేతికి కూడా ఒకటి కట్టుకుంటాడు. అది చాలా మంది కట్టుకుంటున్నారు. కొంతమంది రుద్రాక్షలు కట్టేవాళ్ళు, కొంతమంది ఇంకో ఏవో పూసలు కట్టుకునేవాళ్ళు, ఏదో ఎర్రగా ఉంటాయి చూడండి ఉంటాయి అవి, అలాంటి ఎవరికి ఏది గుర్తుకుంటే అది కట్టుకుంటారు. ఆ విషయం కూడా దీంతో మనకు కనపడుతుంది. ఇది బదరీ బీజమయం బాదరం సూత్రోతం మణి ముదపాత్రే ప్రదక్షిణం తూష్ణీం పరిప్లావ్య తూష్ణేదేవ సందేపాణావాబధ్యాతు అన్నాడు అపశ్రమ మనిషి. అది ఒక రకమైనటువంటి గింజలు లాంటివి, అవి కొంచెం పూసలు అనుకో, ఎర్రగా పచ్చగా రకరకాలుగా ఉంటాయి. అటువంటి వాటికి కంతలు ఉంటాయి. దారం దుర్చి దాన్ని చేతికి కట్టుకోవడం అన్నమాట. అది కూడా బాగుంటుంది, అందంగా ఉంటుంది. అందం కోసమే ఇప్పుడు పెడుతున్నాం మా ఉపన్యాసాలని, అందం ఉపన్యాసాలు. ఎందుకంటే వివాహ ప్రకటనలోకి వచ్చేసాం కదండి. బ్రహ్మచర్యంలో ఆ కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నాడు పాపం. చాలా కాలం 12 వర్షం బ్రహ్మచర్యం ఉండి పాపం చాలా కష్టపడి చదువుకున్నాడు. ఇప్పుడే కొంచెం ప్రారంభమైంది అనమాట. ఈ రకంగా అతను అది కూడా కట్టుకుంటాడు. మెడలో ఆభరణాలు వేసుకున్నాడు, ఒంటి నుండా మంచి పురుగు దోవాజి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలు పూసుకున్నాడు, స్నానం చేశాడు, శిరోమండనం చేయించుకున్నాడు. తర్వాత ఇక పైన వస్త్రం కూడాను, ఆ వస్త్రధారణ కూడాను, కింద వస్త్రధారణ జరిగింది, పై వస్త్రధారణ కూడా జరగాలి. అది కూడా మాట్లాడుతూ రేవతి స్వేద్వాభ్యాం ఉత్తరీయం వాసాభిమంత్ర్య రేవతే స్వావ్యక్షం కృత్తికాశ్చాటం తద్వస్వా వియోవయన్న వర్ణావృంజన్ సహస్రవంతాగం అదితో అయచ్చన్ దేవీర్దేవాయ ప్రతీస విత్రే మహత్తదాసాముభవన్మహిత్వనం అనేటటువంటి 2 మంత్రాలు. ఈ మంత్రాలతో ఆ పైన వేసుకునేటటువంటి వస్త్రం ఉత్తరీయం, దాన్ని మనం అభిమంత్రణ చేస్తున్నాడు. ఆ తర్వాత దాన్ని ధరిస్తాడు. తర్వాత 3 మంత్రాలతో దాన్ని ధరించడం అనేటటువంటి తర్వాత ఉంటుంది. ముందు ఈ అభిమంత్రణ మంత్రాలు చూద్దాం. రేవతి స్వావ్యక్ష్ణం కృత్తికాష్టాకృం తద్గుష్వా విజో వయన్న వగ్నావృంజన్ సహస్రమంతాగం అధితో అయుచ్చన్. ఓ వస్త్రమా, నిన్ను రేవతీ దేవతలను కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేసినట్టంటే మొట్టమొదటిలో పత్తి నుంచి గింజ తీసేయటం ఆ పని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. అదేమిటండి మరి అంత పత్తిగా ఉండి గింజ తీసేటప్పుడే ఓ వస్త్రమా అని సంబోధించావేమిటయ్యా అని అంటే, తర్వాత వస్త్రంగా తయారవుతుందిగా అనే ఉద్దేశంతో ఇప్పుడు వస్త్రం అని అన్నట్ట. లోకంలో కూడా అలాంటి ప్రయోగాలు ఉంటాయండి. అన్నం వండుతున్నాను అంటాడు, వండితే గాని అన్నం కాదు. వండేటప్పుడు బియ్యమే ఉంటాయి, బియ్యం వండుతున్నాడు ఎవడో అంటాడు. అంటే అది ఒక ప్రయోగం అటువంటిది. అలాగే వస్త్రం నేస్తున్నాను అని అంటాడు, నేస్తే గాని వస్త్రం కాదు, దారాలు నేస్తున్నాను అని అంటాడా ఎవడన్నా? అలాంటిది అన్నమాట ఇది కూడా. ఆ రకంగా ఓ వస్త్రమా, నిన్ను రేవతీ దేవతలు మొట్టమొదట్లో ప్రారంభావస్థలో గింజ తీసేశారు. ఆ పత్తిలోంచి గింజ విడిదీయటం అనేటటువంటిది వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు. కృత్తికాశ్చాకృం తద్గుష్వా. ఆ తర్వాత
ఆ కృత్తికలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఆ తంతుకరణం అంటే దారాలుగా తయారు చేయటం అనేటటువంటి విభాగం అన్నమాట దానికి అర్థం. వాళ్ళు కృత్తికాహ త్వాం అకృంతన్ను అంటే దారం తయారు చేయటం కావాలి కదండి. పత్తిగా ఉంటే ఏం ఉపయోగం? అది దారాలుగా మారాలి. ఆ రకమైనటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. జ్ఞాశ్చ కృత్తికాశ్చ కుంతగ్ముష్వా ప్రియో వయన్న వగ్న అవృంజన్ సహస్రవంతాకం అభితో అయచ్చన్. ధీ అనేటటువంటి కొంతమంది దేవతలు ఉన్నారండి. వాళ్ళు అవయను దాన్ని నేయటం కోసం అని ప్రయత్నాలు చేశారండి వాళ్ళు. ఆ తర్వాత కొంతమంది దేవతలు గ్నాహ అనేటటువంటి వాళ్ళు దాన్ని కంతం లేకుండా దగ్గరగా ఆ నూలు బాగా అతుక్కుని దగ్గరగా ఉండేటట్టుగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత సహస్రమంతాగం అభితో అయచ్చన్. మరి అనేక మంది దేవతలండి. ఒకళ్ళు కాదు, రెండు కాదు. సర్వదేవత్యం వైవాస అంటారు. సర్వాయవ దేవత ప్రీణాతి అని మనకి సోమయాగ ప్రకరణంలో కూడాను ఆ వస్త్రధారణ వస్త్రదీక్ష సందర్భంలో అవి కూడా చెబుతాడు. ఇలాగే అక్కడ కూడా అగ్నేస్తు సాధానం వాయోర్వాతపానం తృణాన్ని విరోషధీనాం ప్రఘాత ఆదిత్యానాం ప్రాచీనతానో విశ్వేషాన్ దేవానామో నక్షత్రాణం తీకాశా తద్వాయతత్సర్వదేవత్యం అని అంటూ వస్త్రం సర్వదేవతాకం అనే విషయాన్ని వాళ్ళు కూడా అక్కడ కూడా చెప్తూ ఉన్నారు. ఈ రకంగా మిగతా దేవతలందరూ చుట్టూరా అంచులు కడుతున్నారటండి. మనం వస్త్రానికి అటుపక్క ఇటుపక్క ఒక అంచు ఉంటుంది చూడండి. దాన్ని మనం అంటే ఆ వస్త్రం యొక్క స్వభావం అసలు అదనమాట. అలా అయితే కానీ అది నిలవదు. అందుకోసం అలాంటివన్నీ వాడు చేస్తున్నారు అని ఈ రకంగా 2 మంత్రాలు ఇది ప్రథమ మంత్రంలో ఈ రకమైనటువంటి ఆ వస్త్రము యొక్క ఉత్పత్తిని గురించినటువంటి విషయాలు, ఆ సందర్భంగా ఎంతమంది దేవతలు ఏ రకంగా ఆ ప్రయత్నాలు చేశారో, ఆ వస్త్రానికి పూర్వరంగం ఆ దేవతల ద్వారా ఎలా తయారైందో ఆ విషయాలన్నీ కూడా ఈ మంత్రం మాట్లాడింది. రెండో మంత్రంలో దేవాయ పరిధి సవిత్రే మహంతదా సామభవన్ మహిత్వనం అనే మంత్రంలో మాట్లాడుతూ అంటారు, ఈ వస్త్రం చూసావా ధరించాలి. చాలా అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే దేవాయ పరిధి సవిత్రే సవితృదేవ ఆయన ప్రేరకుడు. అసలు ఆయన లేనిదే ఏ పని జరుగుతుంది ప్రపంచంలో. అంతర్యామి పరమాత్మ ఆయన ప్రేరకుడు. ఆ సవితు దేవతకి మొట్టమొదట్లో దీన్ని ఇస్తున్నట్టుగా ఇందాక మనం అతను శరీరానికి పూసుకునేటటువంటి మైపోత మొదలైనటువంటి వాటి దగ్గర ఆ సమయంలో సన్నిహితంగా కొంతమంది దేవతలు ఉన్నారు అని మనం దాకా చెప్పుకున్నాం. వాళ్ళకి చూపించి వాళ్ళకి సమర్పించి వాళ్ళ దగ్గర నుంచి అనుమతి తీసుకుని తర్వాత ఒంటికి పూసుకున్నాడు అని కూడా మనం అన్నాం. అట్లా ఇక్కడ కూడాను ఈ వస్త్రం మనం దేవతకి సమర్పించి తర్వాత తీసుకుంటున్నాం. ఇది ఎవరికి ఇస్తున్నాము అంటే ఆ సవితృ దేవుడికి ఇస్తున్నామండి మొట్టమొదటి. కొంతమంది మీరు చూశారో లేదో దేవతకి దేవుళ్ళ గుళ్ళు కానీ మనం ఇంకా కళ్యాణాలు చేసినప్పుడు కానీ వస్త్రాలు పెడతారు అక్కడ. స్వామికి ఎవరో భక్తులు చదివిస్తారన్నమాట. అది తర్వాత శేషవస్త్రంగా ప్రసాదంగా తర్వాత వాళ్ళు మళ్ళీ ఇస్తూ ఉండడం వీళ్ళు భగవంతుడికి ఇచ్చినటువంటిది. అసలు రోజు కొంతమంది తను వస్త్రధారణ చేసేటప్పుడు ఈ వస్త్రాన్ని దేవుడికి చూపించి ఆ తర్వాత కట్టుకుంటారు. కొంతమంది ఆ ఆచారం కూడా ఉంది లోకంలో, మనం అక్కడక్కడ చూస్తుంటాం. ఇదంతా దైవ భక్తి. ఆ రకంగా ఇక్కడ కూడాను దేవాయ పరిధి సవిత్రే అని దేవస్య సవితు అని మరి దాని విభక్తులు మార్చుకోవాలి ఇక్కడ. ఆ రకంగా వాళ్ళకి మనం ఇస్తున్నాం అనమాట. అది మహత్తదా సామభవన్ మహిత్వనం. వారికి ఇచ్చినట్లయితే వాళ్ళు దీన్ని మనకు మళ్ళీ తిరిగి ఇస్తారు కనుక దైవ ప్రసాదం శేషవస్త్ర ధారణలాగా అటువంటిది అవుతుంది. కాబట్టి వాళ్ళ మహిమ దాంట్లోకి సంక్రమిస్తుంది అనమాట. వాళ్ళకి మనం ఇచ్చి మనం పుచ్చుకోవడంలో ఉద్దేశం ఏమిటి అన్నట్లయితే అసలు ఈ జగత్తంతా కూడా దైవాధీనంగా ఉంది. వారి అనుగ్రహం వల్లనే ఇదంతా నడుస్తోంది. మీ వల్లనే మేము ఈ వస్త్రాలు పొందగలిగాము అని ఒకసారి కృతజ్ఞత కోసం చూపించడం అనేది ఒక భావం. లేదు రెండో భావం, మనం ఇచ్చినట్లయితే మళ్ళీ తిరిగి తీసుకుని వారి దగ్గర నుంచి తీసుకున్నాం అనుకోండి, ప్రసాదం అవుతుంది అనమాట. అది వారి అనుగ్రహం, వారి శక్తి సామర్థ్యాలు, వారి మహిమలు దాంట్లోకి సంక్రమిస్తాయి. అది ధరించామనుకోండి మనం కూడా అంత శక్తి సంపన్నులు అవుతాం అనమాట. దీంట్లో ఖర్చేం లేదు. ఆహారం పదార్థాలు ఏ రకంగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళని తీసుకెళ్ళి అన్ని ప్రాణాయామ చూపించడం,
ఒకసారి ఇట్లా చేయి పెట్టి చూపించడం, ఆ తర్వాత మళ్ళీ మనమే తింటాం. అంతకంటే ఆ దేవుడు తింటున్నట్టుగా అక్కడ ఏం కనపడటం లేదు కదా. కాబట్టి అలాగే వస్త్రాన్ని కూడా అలాగే చూపించడం, ఆయనకి ఇచ్చినట్టు ఆయన మహిమ దాంట్లోకి వస్తుంది. అది నువ్వు కట్టుకున్న తర్వాత నీకు కూడా ఆ మహిమ ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుంది అనుకో. ఆ చెబుతోంది అనమాట దాంట్లో మహత్తదా సామభవన్మహిత్వనం. ఆ మహిమ చాలా గొప్పదయ్యా. ఆ రకంగా ఆ దైవం ఆ వస్త్రంలోకి తన శక్తిని కూడా ఉపయోగిస్తుంది అని ఈ రకంగా మొట్టమొదటిలో చూపించాడు. దేవాయ పరిధి సవిత్రే మహత్తదా సామభవన్మహిత్వనం. ఈ 2 మంత్రాలతో ఆ వస్త్రాన్ని అభిమంత్రణ చేసి తర్వాత 3 మంత్రాలు చెబుతాడు. ఈ మంత్రాలతో ఆ వస్త్రాన్ని ధరించాలన్నమాట. దానికోసమని 3 మంత్రాలు. యా అకులంతన్నభజను యా అతన్వతయాశ్చ దేవీరంతానభితో దదంత తాస్మా దేవీర్జరసే సంవ్యయంత్వాయుష్మానిదం బలిధత్స్వహ. ఇప్పుడు మనకి ఈ వస్త్రధారణార్థం కోసమని మనం చెప్పబోయేటటువంటి మంత్రాలు. అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంటున్నాడు, ఇదివరకు ఆ వస్త్రం తయారవడానికి పూర్వావస్థ, పత్తి తీయడం దగ్గర నుంచి, నూలును ముడకటం దగ్గర నుంచి, వాటిని అటుపక్క బారుగాను ఇటు అడ్డంగాను ఆ రకంగా ఆ దారా కానీ, ఆ తర్వాత వాటిని నేయటంలో ఎటువంటి కంకలు లేకుండా వాటన్నిటిని కూడాను అనుసంధానం చేయటం, తర్వాత అంచులు కట్టడం, ఇలాంటివన్నీ ఏ దేవతలు చేశారో అని అంటూ వెనక విషయాలను కూడా ఒకసారి పరామర్శ చేస్తూ ఈ మంత్రం అకులంతన్ను అనేటటువంటిది పరిధాన మంత్రం. ఆ వస్త్రం కట్టుకుంటాడు. ఈ మంత్రాలు చెప్పిన తర్వాత వస్త్రధారణ చేయటం అనమాట. ఆ మంత్రార్థాల గురించి మనం చూద్దాం.